కట్టుకున్న భార్యతో మాత్రమే కాపురం చేయి. ఇప్పుడు ప్రవీణ్ గారు చేసింది ఏంది? ఏది ప్రవీణ్ పగడాల్ గారు చేసింది? మీరు ఆయన వ్యక్తిత్వాన్ని మీరు కూడా చంపాలనుకుంటే నేనేం చెప్పలేను. లేదు, సామాజిక మాధ్యమంలో వచ్చిందే అడుగుతున్నాను. 10 మంది రకరకాలుగా మాట్లాడటం మనుషుల నైజం. అది లోకుల్ని కాకులు అంటారు. ఇవాళ క్రైస్తవులు అంటేనే పళ్ళు పట్ట 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 కొరికే వాళ్ళు. అజయన్న, మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అధికారికంగా ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ వ్యవస్థనే ఈరోజు మీరు తప్పు పడుతున్నారు. తప్పు అంటున్నారు. మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పడుతున్నారు. నేను చెప్పేది పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపడడం కాదు, నేను వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తా. నేను ఏమంటున్నంటే 15 గంటల సీసీటీవీ ఫుటేజ్ లో ఆయన ముఖాన్ని ఒకసారి చూపించండి, మేము నమ్ముతా ఉంటున్నాం. రామవరపాడు జంక్షన్ దగ్గర ఎలా చూపించే అవకాశం ఉందో నేను చెప్తా. హైదరాబాద్ నుంచి నువ్వు వస్తున్నావు అన్న, బండి మీద వస్తున్నావు, కారులో వచ్చావు, స్పృహ తప్పి పడిపోయావు, తల మీద హెల్మెట్ ఉంది, ముఖానికి మాస్క్ ఉంది. నేనేం చేస్తానంటే, కామన్ సెన్స్ ఉంది కదా, వెంటనే హెల్మెట్ తీసేసి మాస్క్ తీసి ముఖం మీద నీళ్లు కొడతాను. రామవరపాడు దగ్గర ఒక మనిషి బండి మీద నుంచి పడిపోతే అతను పక్కన కూర్చోబెట్టి 4 గంటలు అతను అక్కడే ఉంటే హెల్మెట్ తీలా, మాస్క్ తీలా, పడుకున్న మనిషి హెల్మెట్తోనే పడుకున్నాడు అన్న 4 గంటలు. ఎవరికి చెప్తున్నారన్న కథలో ఎవరికి చెప్తున్నారు?